ఓం శ్రీమాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ కాళీ వారాహి త్రిశక్తి పీఠానికి స్వాగతం. దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు, దసరా నవరాత్రులు అన్నీ కూడా ఒకటే పేరు. అవి అక్టోబర్ 3వ తారీఖు నుంచి అక్టోబర్ 12వ తారీఖు వరకు కూడా ఉన్నాయి. కావున పీఠం తరపున ఉచిత మంత్రదీక్షలు అంటే గురుముఖత మంత్రదీక్షల కార్యక్రమం అనేది గత సంవత్సరం చేశాము, ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాము. దానికి సంబంధించిన విధి విధానాలు అవ్వచ్చు, ప్రతి వివరాలు ఏంటి అనేది చెప్తాం. మొదటిగా మీరు ఎవరైనా అమ్మవారికి పూజ చేయాలంటే ఏదో ఒక కోరిక కోరుకొని మాత్రం మనం పూజ చేస్తాం. అది మన ప్రతి ఒక్కరికి ఉన్న ఆలోచన. కానీ మొదటిగా మేము డిస్క్రిప్షన్లో ఒక లింకులు ఇచ్చాము. వారాహి నవరాత్రులు మొన్న 2 నెలల క్రితం జూలైలో జరిగిన నవరాత్రులు ఇచ్చాము. అవి మీరు చూడండి. అంటే గురుముఖత మంత్రం ఒకటి కండిషన్స్ అంటే ఉన్న పద్ధతి ప్రకారం కనుక మనం జపం కనుక చేయగలిగితే వచ్చే ఉపయోగాలు కానీ అనుభవాలు కానీ ప్రతిదీ కూడా మీరు చూడొచ్చు. అంటే అది చూడటం వల్ల ఏమవుతుందంటే అంటే దేవుడికి కనెక్షన్ ఎలా ఉంటుంది అనేది ఒక పూర్తి నమ్మకం కలిగిన తర్వాత మీరు కనుక జపసాధన కనుక చేయగలిగితే, మంత్రదీక్ష కనుక తీసుకోగలిగితే అప్పుడు ఏమవుతుందంటే దానికి పరిపూర్ణత అనేది అవుతుంది. మనం ఏదో ఇక్కడ మళ్ళీ ఇంకోటండి, ఇక్కడ పూర్తిగా ఉచితం, రూపాయి ఖర్చు అయితే జరగదు. మీరు పెట్టే పూజ సామాగ్రి తప్ప. ఆ పూజ సామాగ్రి అంటే మహా అయితే ఒక 500 నుంచి 1000 రూపాయలు అవుతుంది. అంతే తప్ప మీరు పెట్టేదంటూ ఏం లేదు. మళ్ళీ అమ్మవారికి మనం ఏదో చేస్తున్నాం అని చెప్పేది అనుకుంటా ఉంటాం. మనం అమ్మవారికి ఏం చేస్తామండి, ఒక దీపం పెడతాం, ధూపం నైవేద్యం పెడతాం. ఆ నైవేద్యం మళ్ళీ ఆమెకే ఆమె వచ్చి తినేది, ఆమె వచ్చి తినేస్తే మనం పెట్టాం, మళ్ళీ మనమే తింటాం. అలాంటప్పుడు మరి మీరు చేసాము మాకు ఇవ్వట్లేదు అని ఎలా అంటారు? ఎలా అంటాం? అందుకని అమ్మవారు చేసాము, మీ కర్మ, ఆ కర్మ తీరిపోయినప్పుడు మాత్రం అవి తీరిపోతాయి. అలా అని చెప్పేసి వెంటనే అలిగిపోయి అమ్మవారు నాకు ఇయ్యలేదంటే, ఒక పూజ చేశాను వెంటనే రిజల్ట్ రావాలి. రిజల్ట్ రాకపోతే మతం మారిపోవడం, అమ్మ మీద అలగడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం. అవన్నీ వాటి గురించి నేను ఎక్కువ ప్రస్తావించను. మీరు మొదటిగా అమ్మవారిని నమ్మకంగా కనుక చేసుకోగలిగితే ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుంది. దారి దొరికిద్ది, 100% మొత్తం క్లియర్ అవుతుందని చెప్పను. దారి అయితే చూపిస్తుంది, అమ్మవారి దర్శనం అవుతుంది. అంటే మీ కర్మను బట్టి అవన్నీ జరుగుతాయని నేను చెప్పను. అందుకే మీరు ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ చూసిన తర్వాత అప్పుడు ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. అందరూ వీడియో చూసారనుకుంటున్నా. అంటే మొదటిగా అందరికీ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, మేము ఎన్నో పూజలు చేసామండి, ఎన్నో అఖండ దీపారాధనలు చేస్తాం, ఎన్నో చేసాం, గురువుల దగ్గర మంత్రాలు తీసుకుని అన్నీ చేసాం, కానీ ఇవన్నీ జరుగుతాయా? కలికాలంలో ఇలాంటివి కూడా ఉంటాయా అంటే మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, దగ్గరగా 50 మంది పైన చెప్పారండి. కొంచెం ఆలోచించాలి. అంటే మేము ఎవరు పెయిడ్ ఆర్టిస్టులు, మేము ఏదో ఒక బిజినెస్ చేస్తుంటే వాళ్ళందరూ ఏదో మేము రిక్రూట్ చేసుకున్నట్టు. మాకు సరైన పీఠమే సరిగా లేదు, సరైన పీఠమే లేదు. అలాంటప్పుడు మేము అందరం చేయాల్సిన అవసరం ఏందండి? మాకు అవసరం లేదు. మేము ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళకి జరిగిందే మాత్రం చెప్పారు తప్ప మేమేమో చెప్పేసి కమర్షియల్గా చేయించింది అయితే కాదు. అది మీరు మాటలు మగ సాధకులు అయితే వీడియో ఆన్ చేశారు కాబట్టి వాళ్ళ మొహాన్ని బట్టి మీకు అర్థమై ఉండవచ్చు. శ్రీమూర్తులకి అయితే ఇక్కడ ఎవరు ఫేస్ ఆన్ చేయలేదు కాబట్టి మీకు అర్థం కాకపోవచ్చు. కానీ నమ్మండి, దేవత అనేది ఉంది. ఖచ్చితంగా చేస్తే మడుగు ఆ దర్శనాలు అయితే అవుతాయి, అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది. మీరు కనుక చేయగలిగితే నమ్మకంతో చేయాలి, స్వార్థంతో కాదు, నమ్మకంతో చేస్తే మటుకు ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం అయితే ఉంటుంది. ఆ వీడియోలో మీకు సమాధానాలు దొరుకుంటాయి అనుకుంటున్నా. చూసుంటే, ఒకవేళ చూడకపోతే చూడండి. చూసిన తర్వాత ఈ నెక్స్ట్ వీడియో అంతా పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఏమేమి ఉన్నాయి అన్ని పాయింట్స్ వైజ్గా చెప్తానండి, ఏమేమి ఉన్నాయి. తర్వాత ఒక్కో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటి పీఠ నియమాలు, దీక్ష నియమాలు. పేరు నమోదు కార్యక్రమం ఎప్పుడు మొదలవుతుంది, పేరు నమోదు ఎలా చేసుకోవాలి, తర్వాత విజయదశమి ఎందుకు జరుపుకుంటారు, విజయదశమి నవరాత్రుల్లో ఏమి కార్యక్రమాలు చేస్తారు, నవరాత్రుల్లో గురుముఖత మంత్రం తీసుకోవటం చేత ఉపయోగాలు ఏమిటి, పూజా సామాగ్రి ఖర్చు మొత్తం ఎంతవరకు అవుతుంది, మళ్ళీ మేమేమన్నా తీసుకుంటామో దాని వివరాలు, సాధకులు అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు, పీఠం గురించి ఒక చిన్న 2 మాటలు, ఎక్కువ అంటే కనీసం ఒక అవగాహన కోసం 2 మాటలు చెప్తా. ఈ వీడియోలో పూర్తి వీడియోలో జరిగే మొత్తం ఇవే ఉంటాయి. మీరు పూర్తిగా వింటే ప్రతి ఒక్క దానికి సమాధానం దొరుకుతుంది. మొదటిగా కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ సమాధానాలు చెప్తానండి. అవి చెప్పిన తర్వాత మిగతా టాపిక్స్లోకి వెళ్తా. మొదటిగా ఉచితంగా మంత్ర దీక్షలు ఇస్తున్నాం అన్నారు. ఆ దీక్షలలో లాస్ట్ రోజు కానీ లేకపోతే మధ్యలో కానీ హోమం చేయాలి, మీకు ఇటువంటి దోషం ఉంది, అవి చేసుకోకపోతే మీరు ఇబ్బంది పడతారు అనేది ఏమైనా ఉంటుందా అంటే, హోమం కాదు కదండి, ₹1 కూడా మేము డొనేషన్స్ కూడా తీసుకోవట్లేదు ప్రజెంట్. ఎందుకు తీసుకోవట్లేదంటే మేము ఇంకా ఏది అనుకోలేదు, పీఠం గురించి ఇది చేయాలి అది చేయాలని ఏది అనుకోలేదు కాబట్టి డొనేషన్స్ కూడా ఏం తీసుకోవట్లేదు. ఒక అన్న సందర్భంలో అయితే జరుగుతాయి. అన్న సందర్భంలో వచ్చేసి పీఠంలో శిష్య బృందం ప్లస్ మేము కలిపి మాత్రమే చేసేది తప్ప బయట నుంచి ₹1 తీసుకుంది లేదు. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు.
తర్వాత నవరాత్రులు చేస్తాం. నవరాత్రులు చేసిన తర్వాత మాకు ప్రతిఫలం వస్తుందా అంటే ముందాకలు కూడా చెప్పాను. ప్రతిఫలం వస్తుందా అంటే ప్రతిఫలం 100% వస్తుందని అయితే నేను గ్యారంటీ చెప్పను. కానీ ఒక దారి అయితే దొరుకుతాయి. అది చేయడం వల్ల ఉపయోగం కూడా మీకు పూర్తి వివరాలన్నీ ఇస్తా. ఖచ్చితంగా దారి అయితే దొరుకుతుంది, కానీ 100% సొల్యూషన్ దొరుకుతుందా అంటే దొరకవచ్చు, దొరకపోవచ్చు. కానీ నమ్మకంతో చేయాలి. తర్వాత ఉద్వాసనప్పుడు ఖర్చు ఎంత అవుతుందంటే, ఉద్వాసన ఖర్చు అంటే అది మీరు చేసుకునే దాన్ని బట్టి అండి. మీరు ఎవరికి పెట్టేదంటూ ఏం లేదు, మీకు మీరుగా చేసుకోవడం. అమ్మవారికి బట్టలు పెట్టుకోవచ్చు, తర్వాత వాయినాలు మీరు 10 మందికి 11 మందికి వాయినాలు ఇచ్చుకోవచ్చు. ఇవన్నీ కూడా భోజనాలు పెట్టుకోవచ్చు. అది మీ స్తోమతకు తగ్గట్టుగా చేయాలి అంటే చేయొచ్చు, లేదు అంటే లేదు, అది మీ ఇష్టం. తర్వాత మంత్రోపదేశానికి ఏమన్నా మతం చూస్తారా, కులం చూస్తారా అంటే మతం చూస్తామండి. ఒక హిందూ మతం అయ్యే ఉండాలి. కులం అయితే ఏమి చూడం. కులం విషయంలో ఎటువంటిది ఏమి ఉండదు. కానీ హిందూ మతాన్ని సంపూర్ణంగా నమ్మి ఉండాలి. వాళ్ళు ఏదో అటు ఇటు కాలేసే వాళ్ళకి మనకు ఇవ్వము. అది ఎలా తెలిసిద్ది అంటే మేము తెలుసుకుంటాం, మాకు అర్థమవుతుంది, మనిషిని బట్టి అర్థమవుతుంది. గతంలో మంత్రదీక్షల కోసం వచ్చామంటే అర్హత లేదన్నారు, వెళ్ళిపోయామంటే ఈసారి అని కాదు, నవరాత్రుల విషయంలో మటుకు వీలైనంత వరకు కూడా అందరికీ మంత్రదీక్షలు ఇవ్వాలనే ఉద్దేశంతో 99% అయితే మటుకు యోగ్యత అయితే చూడనండి. చూసేది ఏదో 1%. వాళ్ళకి జాతకరీత్యా బాగలేదు, వాళ్ళ పరిస్థితులు బాగలేవు అంటే ఇవ్వకూడదు అంటే కొన్ని కారణాలు ఉంటాయి. అలాంటి వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా మంత్రం అయితే ఇస్తాం. కానీ గతంలో కనుక పీఠంలో ఏ రకంగా అయినా మంత్రం తీసుకొని కొన్ని రోజులు చేసి మళ్ళీ వెళ్ళిపోవడం కానీ, తర్వాత మళ్ళీ పూర్తి చేసిన వాళ్ళైనా సరే వాళ్ళకైతే మటుకు ఇవ్వచ్చు. కానీ మంత్రం అయితే ఇవ్వను, వాళ్ళకైతే సపోర్ట్ చేస్తాం. అంటే నవరాత్రుల టైంలో వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉన్నా కానీ ఆ విధి విధానాల విషయంలో కానీ హెల్ప్ చేస్తాం తప్ప వాళ్ళకైతే మటుకు మంత్రం అయితే ఇవ్వను. జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క మంత్రం ఇవ్వాలని మా టార్గెట్. అంతే తప్ప ప్రతి ఒక్క నవరాత్రులకి ఒక్కొక్క మంత్రం ఇచ్చుకుంటూ పోతే మాకంత లేదనమాట. ఇక్కడ మ్యాన్ పవర్ లేదు, చేసేవాళ్ళు లేరు. ఒక గురువు మాత్రమే ఉంటారు, ఆయన మాత్రమే చేయాలి ఏదైనా సరే. మిగతాలు ఎవరు అంటే సాధకులు ఉంటారు, సాధకుల పని సాధకులు చేస్తారు, గురువు పని గురువు చేయాలి కాబట్టి అంత లేదు ఇక్కడ. అందుకని మిగతా వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళకైతే సపోర్ట్ అయితే ఇస్తాం, కానీ మంత్రం అయితే ఉండదు. మంత్రం చదవలేమండి, మాకు నోరు తిరగదు, మేము చదువుకోలేదంటే. మంత్రం చదవలేకపోయినా మీకు నోరికి ఏదైతే తిరుగుతుందో ఆ మంత్రం ఇస్తారు గురువు గారు. అదే మరి గురువు ముఖత మంత్రం తీసుకోవడం అంటే అదే. మీకు ఏదైతే పలకగలుగుతారో ఆ మంత్రం ఇస్తాం. పలకలేనిది అయితే చూస్తాం, 2 సార్లు చూస్తాం. మీరు ఉచ్చారణ కనుక కరెక్ట్గా చేశారంటే ఓకే, లేదు అంటే మటుకు మళ్ళీ మార్చి వేరేది. ఒక్క అక్షరంతోనే బీజం ఇస్తానండి. ఒక్క అక్షరం చాలు, గురుముఖత తీసుకుంటే ఒక అక్షరమైనా చాలు, సరిపోతుంది. అది మీకు నమ్మకం ఉండాలి. గురువు లేకుండా చేయొచ్చండి, గురువు లేకుండా కూడా చేయొచ్చు. కానీ గురువు ఉండటం వల్ల ఉపయోగం చూడండి. గురువు ఇంటిది మామూలుగా సాత్విక దేవత కాబట్టి మీరు చేసుకోవచ్చు. కానీ గురుముఖత కూడా మంత్రం తీసుకొని చేస్తే మీకు అర్థమవుతుంది. ఏంటంటే చూడకుండా మనం ఏది మాట్లాడటానికి లేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎక్కువగా వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఆన్లైన్లో మంత్రానికి శక్తి ఉంటుందా, ఆన్లైన్లో మంత్రాలకు శక్తి ఉంటుందా లేదనేది మీరు యూట్యూబ్ ఛానల్ చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎంతోమంది ఇప్పుడు ఒక్క రోజు నుంచి చెప్పట్లేదు, దగ్గరగా 1.5 year అవుతుందండి మీ మంత్రం దీక్షలు ఇవ్వబట్టి. అందరూ సాధకులు చెప్పిన అనుభవాలు మీరు గ్రూప్లో కొన్ని ఇప్పుడు అంతకుముందు అయితే నేను పెట్టలేదు, ఇప్పుడు పెట్టాము. అవి చూసిన తర్వాత మామూలుగా ఆన్లైన్లో మంత్రాలకు శక్తి ఉంటుందా లేదనేది మీరు ఒక ఐడియా అయితే వస్తుంది. అసలే టెస్ట్ చేద్దాం అనుకోండి, అసలు ఉంటుందా లేదా, అవన్నీ నిజాలా లేదంటే ఒకసారి టెస్ట్ చేయండి. దాంట్లో తప్పేం లేదు కదా, మీరేం ఫీజు ఏం కట్టట్లేదు కదా, మీరు నష్టపోయేది ఏం లేదు. ఒకసారి టెస్ట్ చేసి చూసారనుకో, మీ అందులో మీరు లాంగ్ టర్మ్లో లేదు, ఒక్కొక్కరు సంవత్సరం 8 నెలల నుంచి సంవత్సరం చేసే వాళ్ళు ఉన్నారండి ఈ నియమాలతో. మీరు వచ్చే 9 రోజులు చేస్తే సరిపోతుంది, మీరు చూడవచ్చు. అంటే కొన్ని నియమాలు ఇబ్బందికరంగా ఉన్నాయంటే కొన్ని ఇప్పుడు కలికాలంలో చేయడం అనేది కష్టం. అలాంటి వాటికి కొన్ని ఈ సవరణలు అయితే చేస్తాం మేము. ఎందుకంటే దానికి తగ్గట్టుగా మీరు సవరణలు చెప్తాం. మీకు ఇబ్బందులు ఏమైనా ఉంటే చేయాలని మనస్ఫూర్తిగా ఉంటే చాలు, మేము దానికి సంబంధించిన సవరణలు అయితే చెప్తాం. ఇది ఇలా చేసుకో, అది ఇలా చేసుకో అని చెప్పి. తర్వాత పీఠంగా వస్తామంటే అడ్రస్ చెప్పండి, అక్కడ డైరెక్ట్గా మంత్రం తీసుకుంటామంటే పీఠం అనేది లేదండి, సరిగా ఉంది, ఏదో ఉంది అంతే తప్ప ఫుల్ ఫ్లెడ్జ్గా జరగట్లేదు. మీరు వచ్చిన కనీసం ఒక 5 మంది కూర్చోడానికి కూడా లేదు, అలాంటి పరిస్థితి ఉంది. అందుకని చెప్పేసి పీఠంకి అయితే లేదు, ఓన్లీ ప్రస్తుతానికి ఆన్లైన్ సర్వీస్ మాత్రం అందుబాటులో ఉంది. శ్రీమూర్తులు మొదలుగా వచ్చే క్వశ్చన్ ఏంటంటే మేము మొదలు పెడతామండి, మొదలు పెట్టిన తర్వాత మధ్యలో ఇబ్బంది వస్తే అంటే ఇబ్బంది వస్తే చేయకుండా ఆపకూడదు, చేయొచ్చు, మిగతా ఇంట్లో వాళ్ళతో చేయించవచ్చు. అంతే తప్ప ఇప్పుడు ఏదో ఇబ్బంది వస్తేనే ఆ కార్యక్రమాన్ని ఆపుకోవటం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. అది మీ ఇష్టంగా. కుటుంబం అంతా చేయొచ్చా, కుటుంబం అంతా చేసుకోవచ్చు అండి, కానీ 18 years పైన ఉండాలి. 18 years పైన అనేది ఒక లిమిట్ ఉంది, ఆ లిమిట్ ఎవరైనా చేసుకోవచ్చు. ఎంత వయసు అయినా ఇబ్బంది లేదు, చేసుకోవచ్చు. అంటుముట్టు ఉంటే ఏంటి పరిస్థితి, అంటుముట్టు ఉంటే పరిస్థితి ఏంటంటే కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. ఇప్పుడు మీరు అంటుంటే కొన్ని సంవత్సరాల్లో 1 సంవత్సరం వరకు మేము దీపారాధన చేయము, కొబ్బరికాయ కొట్టం అనేది మీ ఇంట్లో ఉన్న కల్చర్ని బట్టే ఉంటుంది.
మామూలుగా అయితే 11 రోజుల తర్వాత దేవతారాధన చేసుకోవచ్చు. ఒకవేళ కర్మ కనుక చేసిన వాళ్ళు ఉంటే మటుకు కొంత టైం ఉంటుంది. దాన్ని బట్టి మేము చెప్పగలం తప్ప మీరు మీ పరిస్థితిని బట్టి మేము మాట్లాడి దానికి తగ్గట్టు సమాధానం చెప్పగలం, కానీ అందరికి ఒకటే సమాధానం అయితే దీని ఈ విషయంలో ఉండదు. తర్వాత బ్రహ్మచర్యం లేకుండా మాకు చాలామంది గురువులు మంత్రం ఇస్తామన్నారండి. మరి మీరేంటి ఇలా అంటే ఒక్కొక్క పీఠానికి ఒక్కొక్కటి ఉండొచ్చండి. అది మాకు సంబంధం లేని విషయం. ఎవరైతే ఇక్కడ చేయాలనుకున్నారో కంప్లీట్గా మేము ఇచ్చిన దీక్షా నియమాలు, పీఠ నియమాలు అన్నీ కూడా మీరు చేయగలనాను అన్నప్పుడు మాత్రమే ముందుకు రావాలి. లేదు అంటే రావద్దు. ఎందుకంటే మేము అలాంటి వాళ్ళకి మాత్రమే ఇస్తాం, మిగతా వాళ్ళకి ఇవ్వం. మళ్ళీ మీరు వచ్చి సమయం వృధా, మీకు వృధా అవుతుంది, మాకు వృధా అవుతుంది. అఖండ దీపారాజన లేకపోతే మంత్రం ఈ దీక్ష చేయకూడదు అంటే చేయొచ్చు, మీరు చేసుకోవచ్చు, బట్ మేమైతే ఇవ్వం. ఎందుకంటే మేము ఆ కండిషన్ అయితే మా కండిషన్ లిస్టులో మటుకు అఖండ దీపారాజన అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. మాకు భయం అంటే భయం అంటే అందరూ భయపడతారు, కానీ మీరు ఒకసారి దిగి చూడండి, మీకు చెప్తాం ప్రతిదీ కూడా ఎలా చూసుకోవాలి ఏంటని. 9 రోజులు కూడా కష్టపడకపోతే ఏం చేయలేమండి. అది మీరు ఒక స్టెప్ తీసుకుంటే మేము ఒక 10 స్టెప్పులు మీకు దారి చూపించగలుగుతాం. మీరు భయపడితే మేము ఏం చేసేదేం లేదు. ఎందుకంటే మీరు అదే చెప్పే వారాహి నవరాత్రులు సాధకులు వినండి, వాళ్ళు కొత్తే, వాళ్ళు పెట్టారు, ఒకరికి ఇబ్బంది జరిగింది, దానికి పరిష్కారం కూడా నేను చెప్పాను. మళ్ళీ ఒకవేళ ఇబ్బంది జరిగితే తర్వాత మంత్రదీక్ష అంటున్నారు, తర్వాత హోమము, అన్నదానము, మార్జనాలు ఇవన్నీ చెయ్యాలా అంటే ఇవన్నీ అవసరం లేదండి. వీటికి ఈ విషయంలో అవసరం లేదు, దాని పద్ధతి వేరే ఉంటుంది. ఇంతవరకు చేసుకుంటే సరిపోతుంది. మీరు జస్ట్ జపసాధన చేసుకుంటే సరిపోతుంది. అందరికి వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, లక్షల కోట్లు పెట్టి ఎన్నో జపాలు ఎన్నో పూజలు చేపించాము, ఇవన్నీ నమ్మము అంటే నమ్మకండి. ఇప్పుడు మేము ఎవరిని కూడా నమ్మించాల్సిన అవసరం లేదు. మీరు రావటం వల్ల మాకు రూపాయి లాభం లేదండి, కానీ మేము ప్రతి ఒక్కరికి మంత్రం చేరువ చేయడానికి మా ప్రయత్నం, అంతకు మించి వేరేది ఏది లేదు ఉద్దేశం. కావాలంటే మీరు మొత్తం చూసుకోవచ్చు, ఫేస్బుక్ ఉంది, యూట్యూబ్ ఉంది, మా వెబ్సైట్ ఉంది, అన్నీ చూసుకోవచ్చు. మేము అబద్ధాలు చెప్పామో లేకపోతే నిజాలు చెప్పాము అనేది. పరీక్షలు ఉంటాయా? పరీక్షలు ఖచ్చితంగా ఉంటాయి, కష్టాలు పెరుగుతాయి, ఆ హెల్త్కి సహకరించకపోవచ్చు, ప్రపంచం ఇట్లా తిరిగి పడవచ్చు, ఖచ్చితంగా ఉంటాయి. లేవని చెప్పి మిమ్మల్ని రామని చెప్పను. ఎప్పుడైతే మీరు మంత్రం అంటే దీక్ష తీసుకోవాలనుకున్న అప్పటి నుంచి మీకు ఇంకా ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి అంటే మీ కర్మ బాగలేదు, ఈ దీక్ష చేస్తే కొంచెం తగ్గుతుంది కాబట్టి ఆ దుష్ట శక్తులు అనేవి మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటాయి. ఇంట్లో మీ హస్బెండ్ ఒప్పుకోవచ్చు, స్త్రీమూర్తులు అయితే, మగవాడు చేయాలనుకుంటే వైఫ్ ఒప్పుకోకపోవచ్చు, పరిస్థితులు అన్నీ టైట్ అయిపోవచ్చు, చేద్దాం అనుకున్నది టయానికి ఆ డబ్బులు అందకపోవచ్చు, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. వచ్చినా కానీ అన్నిటినీ ఎదుర్కొని కనుక ముందుకు రాగలిగితే ఖచ్చితంగా ప్రతిఫలం అనేది లభిస్తుంది. పరీక్షలు అయితే ఉంటుంది, హెల్త్ పరిస్థితి, హెల్త్ కూడా చాలా వరకు ఇబ్బంది పడుతుంది. అంటే అందరికీ పడుతుందని నేను చెప్పను, పడితే పడవచ్చు, పడకపోతే పడకపోవచ్చు. ఇవన్నిటికి కూడా సిద్ధమైతేనే రావాలండి. ఎందుకంటే గురుముఖత మంత్రం అంటే దానికి ఆ శక్తి చెప్పలేమన్నమాట, అంత ఉంటుంది. అది అన్నిటికీ కూడా సిద్ధమై ఇంట్లో వాళ్ళు పర్మిషన్ అయితే తీసుకోవాలి. మీరు 9 రోజులు చేసినా సరే ఇంట్లో వాళ్ళని అడగాలి. ఎందుకంటే ఇప్పుడు మొదలు పెట్టిన తర్వాత పరీక్షలు వస్తూ ఉంటాయి. నువ్వేదో చేస్తున్నావు అందుకనే ఏదో జరుగుతుంది, ఆ గురువు ఏదో మంచి అని కాదు, మంత్రం ఏదో చెడు ఇచ్చినారని చెప్పేసి అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకోగలిగే శక్తి ఉన్నప్పుడు మాత్రమే ఓకే ఇదేదో మంత్రం పనిచేస్తుంది కాబట్టి మనకి పరీక్షలు ఎదురైనాయి అంటే కర్మ పెరుగుతుంది, కర్మ తగ్గుతుంది, అందుకే పరీక్షలు ఎక్కువైనాయి, మనకి హెల్త్ బాగుండట్లేదు, జపం చేసేటప్పుడు ఇబ్బందులు వస్తున్నాయి అంటే ఏదో జరుగుతుంది అనేది వాళ్ళు కనుక అవగాహన కనుక రాగలిగినప్పుడు మాత్రమే మీరు మంత్రానికి ముందుకు రండి. లేదు మీరు మొదలు పెట్టారు, ఇంట్లో వాళ్ళు అయ్యో ఏదో జరుగుతుంది ఇంకా అయ్యో మనకి భయం పడుతుంది, ఏదో కనపడతా ఉన్నాయి, ఏదో వస్తూ ఉన్నాయి అంటే అంటే దేవత కూడా నేర రూపంలో కనపడుద్ది, దుష్టశక్తులు కనపడతా ఉంటాయి. అన్నీ పట్టుకొని ఏదో జరిగిందని చెప్పేసి అంటే మేమేం చేయలేం. నవరాత్రుల్లో కూడా ఇంట్లో వాళ్ళు ఒక అమ్మాయి చేస్తే అమ్మాయి బాడీ ఊగటం అంటే ఊగుతుంది. ఎందుకంటే మంత్రశక్తికి ప్రభావం వల్ల బాడీ షేక్ అవుతూ ఉంటుంది, వైబ్రేట్ అవుతూ ఉంటే ఏదో దయ్యం పట్టింది ఈ అమ్మాయికి, ఎందుకు బాగా ఊగుతుంది అని చెప్పి భయపడితే వాళ్ళు లేదమ్మా మీరు ఏం భయపడకండి అని చెప్పి నేను చెప్తా. ఒక 3-4 రోజుల తర్వాత మళ్ళీ యథాస్థానానికి మామూలుగా ఉంది. అమ్మాయి పూర్తి చేసింది వారాహి నవరాత్రులు. అది అవన్నీ జరుగుతూ ఉంటే అన్నిటికి కూడా మీరు నమ్మకం ఉండి మాకేం లేదు ధైర్యం ఉంది అన్నప్పుడు మాత్రం ఒక అడుగు ముందుకు రండి, లేదంటే మనకి ఇక్కడ ఆగిపోండి. వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా 100% మేము ఫుల్ సపోర్ట్ చేస్తామండి. పీఠం సాధకులు ఉన్నారు, వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు, ఒక గురువుగా నేను చేయాల్సిన పని నేను చేస్తా. ఏమాత్రం వీలైనంత వరకు ఏ చిన్న దోషం లేకుండా ప్రతిదీ కూడా దగ్గరుండి, మేము దూరం ఉన్నా సరే ప్రతిదీ కూడా ఫోన్లో కాంటాక్ట్ చేయించేసి ప్రతిదీ కూడా మీకు వివరణ అంతా ఇస్తాం. అందుకని మీకు ఏ సందేహాలు ఉన్నా కానీ ఆ నవరాత్రుల వీడియోస్ చూడండి. తర్వాత పీఠం నెంబర్ ఉంది 9121297122, ఆ మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి. వాళ్ళైతే ఆ నెంబర్ అయితే
ఉదయం ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటలు మాత్రం అందుబాటులో ఉంటుంది. మాకైతే సపరేట్గా స్టాఫ్ అయితే లేదండి. పీఠం సాధకులే వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మేము ఈ మంత్రాలు తీసి డబ్బులు తీసుకోవడం కానీ, పూజలు చేసి డబ్బులు తీసుకోవడం కానీ చేయకపోబట్టి మాకు బడ్జెట్ లేదు. అందుకని ఉన్న వాళ్ళే సాధకులే, వాళ్ళే కొంతమంది చేసుకుంటా వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు మాత్రం ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. అందుకని ఖచ్చితంగా సమాధానం అయితే వస్తుంది. 1 గంట లేట్ అయినా మీకు సమాధానం వస్తుంది. మీరైతే కాంటాక్ట్ చేసుకోవచ్చు. మొదటిగా దీక్షా నియమాలు, పీఠ నియమాలు చెప్తాను. దీక్షా నియమాలలో బ్రహ్మచర్యం, మద్యం, మాంసం, చెడు వ్యసనాలు అన్నిటికీ కూడా దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యం అంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. సంసారానికి దూరంగా ఉండాలి, అది చేయాలి. తర్వాత భూశయనం, ఆరోగ్యం బాగలేకపోతే ఇబ్బంది ఉంటే దానికి ఒక సవరణ అయితే ఉంటుంది, అది మేము అప్పుడు చెప్తాం. అఖండ దీపారాధన అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. అఖండ దీపారాధన చేయబోతే మటుకు ఎటువంటి సవరణ ఉండదు. ధూపం, ఖచ్చితంగా ధూపం వేయాలి. ఆవు పిడకలతో సాంబ్రాణితో వేస్తే ఎవరికైనా ఎలర్జీ ఉన్నా ఎటువంటి దోషం ఉండదండి. ఆవు పిడకలు, ఆవు నెయ్యి, కొంచెం పచ్చకర్పూరంతో వేస్తే ఎటువంటి దోషం ఉండదు. కొంతమంది మాకు ఎలర్జీ ఉందండి, మేము పీలిస్తే మాకు ఇబ్బంది అవుతుందంటే కొంచెంగా చూడండి, చూసిన తర్వాత అప్పుడు అలవాటు చేసుకోండి. తర్వాత నైవేద్యం మటుకు ఖచ్చితంగా పెట్టాలి ఈ 9 రోజులు. నైవేద్యాలు అంటే మాకు అంత స్తోమత లేదండి, మేము ఏదో ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయ్యాలి. రోజు స్పెషల్ పలహారాలు పెట్టాలంటే మా వల్ల కాదు. స్పెషల్ పలహారాలు కదండి, మీరు చేసింది ఈరోజు అన్నం వండారు, పప్పు వండారు, ఏదో చేశారు, అదే స్నానం చేసి శ్రద్ధగా చేసి అమ్మవారికి అయ్యవారికి పెట్టాలి. ఎందుకంటే పోషణ అనేది ఖచ్చితంగా జరగాలి. మనం చేసే తప్పేంటంటే మన ఇంట్లో ఉన్న దేవతలకు ఒక పండగనికి ఒక్కసారి పెడతాం తప్ప ప్రతిరోజు పెట్టే అలవాటు లేదు, చేసుకోలేదు, చెప్పలేదు, చాలా వరకు తెలియలేదు. అది గతం అయిపోయింది. ఇప్పటి నుంచి అయినా కానీ ఖచ్చితంగా పోషణ అనేది ఉండాలి. అది 9 రోజులైనా కాదు, 9 రోజుల తర్వాత కూడా చేయాలి. అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఉన్నత లభిస్తుంది. ఇంట్లో వాళ్ళకి వచ్చినప్పుడు ఇంట్లో చుట్టాలే ఉన్నారండి, చుట్టాలుగా ఉండకుండా ఏదో పండగ ఒకసారి పెట్టేసి సరిపోద్ది. ఇప్పుడు అమ్మవారి ఇంట్లో ఉన్నది అని అనుకున్నప్పుడు అమ్మవారికి ఖచ్చితంగా పెట్టాలి కదా వాళ్ళకి సరిపడా. ఇంటి నిండా దేవతా పటాలు పెట్టుకొని వాళ్ళకి ఒకరికి పెట్టి ఒకరు పెట్టకపోవడం వల్ల దోషం అక్కడ ఏర్పడుతుంది అనమాట. ఆ విషయాల గురించి నేనైతే మాట్లాడను. దేవత ఫొటోస్ తగ్గట్టుగా నైవేద్యాలు అనమాటకు ఖచ్చితంగా పెట్టాలి ఉన్న దాంట్లోనే. మళ్ళీ అవి పెట్టేసి మీరు తినేదే, మళ్ళీ ఆమె ఏదో వచ్చి మొత్తం తినేది. అందుకని ఈ విషయం మటుకు ఖచ్చితంగా జరగాలి. తర్వాత పీఠ నియమాల్లో జపసాధన మంత్రం ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా కనీసం ఒక 2 గంటలైనా చేసుకోవాలి. గంటన్నర 2 గంటలైనా. అయ్యో మాకు కుదరదండి, మేము డ్యూటీలకు వెళ్తే ఎప్పుడో వస్తామంటే మీకోసం చేసుకోవాలి కాబట్టి ఇక మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సిందే. మాకు మొదటిగా అలవాటు లేదు కాబట్టి మీరు ఏదో చిన్నగా కూర్చోవడం అలవాటు చేసుకోండి. జపం చేయకపోయినా ఏదో పంచాక్షరి మంత్రం ఏదో కూర్చొని చేసుకుంటే అలవాటు చేసుకుంటే మీకోసమే కదండి, మీ ఫ్యామిలీ కోసమే, మా కోసం కాదు కదా. మొదట ఒక 15-20 రోజులు కనుక చేస్తే అప్పుడు మీకు కూర్చోవడానికి అలవాటు అవుతుంది. అలవాటు అయిన తర్వాత అప్పుడు మీ మంత్రం తీసుకొని చేస్తే అప్పుడు కొంచెం చేయగలుగుతారు. ఖచ్చితంగా మటుకు జపం అయితే పెంచాలి, జపం చేయాల్సిందే. జపం చేయకుండా ఉంటే మటుకు కుదరదు. జపం చేయాలి, చేసిన తర్వాత ఇంకొక గ్రూప్లో అప్డేట్ ఇవ్వాలి. అంటే మేము ఇలా జపం చేశానని. మీరు చేసి సైలెంట్గా ఉంటే కుదరదు. అంటే మీరు చేసినట్టు మాకు తెలియాలి కదా, ఖచ్చితంగా అది పెట్టాలి, జపం చేసినామని చెప్పి ఇది చెప్పాలి. తర్వాత మీరు రెస్పాన్స్ ఇవ్వాలండి. మీకు ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా చెప్పాలి, ఇలా ఉంది అందువల్ల చేయలేకపోయాను, కానీ ఏదైనా సమాధానం అయితే ఉంటారు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మనిషి ఒక లీడర్గా, ఇప్పుడు పీఠంలో సాధకులు ఉన్నారు, వాళ్ళు సర్వీస్ చేస్తూ ఉంటారు. ఒక 10 మందికి ఒక లీడర్ని ఇస్తాం, వాళ్ళు మొత్తం చూసుకుంటూ ఉంటారు అనమాట. అంతేగాని మీరు సమాధానం చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు జపం చేయకుండా ఉంటే మటుకు వెంటనే తీసేస్తాయి. ఎందుకంటే మీ దగ్గర మీరు డబ్బులు తీసుకోలేదు కాబట్టి మీరు మమ్మల్ని అడిగే హక్కు కూడా లేదు. మీరు అన్నీ కనుక పర్ఫెక్ట్గా చేశారంటే మాత్రం అది చివరి వరకు కొనసాగుతారు. లేదు అంటే మటుకు మధ్యలోనే ఓం నమః శివాయ, దాంట్లో మటుకు ఎటువంటి సందేహం లేదు. 1-2 సార్లు చూస్తాం, తీసేయటమే. జపం సాధన చేయకుండా వస్తాం, టైంపాస్ చేస్తాం మటుకు మేము ఊరుకోం. అదైతే మటుకు అందరికీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అయితే అది. ఇంత కఠినమైన నియమాలు ఎప్పుడేం లేదండి. కొంతమంది కఠినంగా లేదు, చాలా బాగున్నాయి అంటారు. కఠినమైన నియమాలు కదండి, కరెక్ట్గా మీరు కనుక చేయండి. చూడండి, మీరు పీఠంలో మంత్రం తీసుకోకపోయినా కానీ మీరు ఈ విధానం కనుక ఫాలో అవ్వగలిగితే ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ వస్తాయి. మనం చేయాల్సిన పద్ధతి అదే, కానీ మనం అన్నీ మరుగున పడిపోయి ఈ ప్రపంచంలో, ఆధునిక ప్రపంచంలో మనకి డ్యూటీల వల్ల వాటి వల్ల, కానీ చేయాల్సిన విధి విధానాలు ఇలానే చేయాలి. అలా చేసినప్పుడు మాత్రం దేవతా రక్షణ అనేది ఉంటుంది. లేక మన ఇష్టం వచ్చినట్టు చేస్తే వాళ్ళు మనల్ని ఎందుకు చూస్తారండి? మనం వాళ్ళు బాగా చూసుకుంటేనే కదా మనల్ని వాళ్ళు చూసుకునేది. అది మనం తెలుసుకోవాలి ఎప్పటికైనా. మీరు పీఠంలో మంత్రం తీసుకోమని నేను చెప్పను, మీకు అవకాశం ఉన్న వాళ్ళు తీసుకుని, లేదంటే లేదు. కానీ ఇప్పటి నుంచైనా నేర్చుకోండి ఎలా చేయాలి ఏంటి అనేది. తర్వాత
పేరు నమోదు కార్యక్రమం అంటే ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోవడానికి లేదండి. పేరు ఎప్పుడు నమోదు చేసుకోవాల్సింది, ఎలా నమోదు చేసుకోవాల్సింది వివరాలు ఇస్తాం. పేరు నమోదు వచ్చేసి సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి సెప్టెంబర్ 15వ తారీఖు వరకు పేరు నమోదు కార్యక్రమం ఉంటుంది. పేరు నమోదు ఆ 15వ తారీఖు లోపల మాత్రమే చేసుకోవాలి. 15 తర్వాత వస్తే మటుకు మేము ఏం చేయలేం. ఎందుకంటే వారాహి నవరాత్రుల్లో 70+ మెంబర్స్ వచ్చారు. వాళ్ళందరికీ చేయడానికి చాలా ఇబ్బంది అయిపోయిందనమాట. అందుకని వీలైనంత వరకు తక్కువ టైం పెట్టాము. వాళ్ళల్లో ఎవరైతే వచ్చారో వాళ్ళకైతే అవకాశం ఇస్తాం. అట్లని చెప్పేసి ఒకవేళ ఎక్కువ మంది అయినా కానీ వెనక పంపించే ఉద్దేశం లేదు. వాళ్ళకి వేరే మార్గంలో అయినా మీకు అవకాశం అయితే కల్పిస్తాం. ముందుగా మీరైతే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే వచ్చి పేరు నమోదు చేసుకుంటే అప్పుడు బట్టి దాన్ని బట్టి వాళ్ళు ఎవరైతే రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నారో నిజంగా చేయాలనుకున్న వాళ్ళకి మనం ఖచ్చితంగా న్యాయం అయితే చేస్తాం మేము. ఈ పేరు నమోదు ఎలా చేసుకోవాలండి? పేరు నమోదు చేసుకోవడం చాలా ఈజీ అండి. మీరు వాట్సాప్ వాడటం వచ్చినా చాలు, లేదంటే ఫోన్ నెంబర్ టైప్ చేసి ఫోన్ చేసినా సరిపోతుంది. మేము వాట్సాప్ లింకు ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో అన్నిట్లో 6వ తారీఖు నైటే మేము రిలీజ్ చేస్తాం. దాంట్లో మీరు ఒక లింక్ క్లిక్ చేస్తే ఆ గ్రూప్లో జాయిన్ అవుతారు. తర్వాత ఈ పీఠం సాధకులు మీతో మాట్లాడటం జరుగుతుంది. దాన్ని బట్టి మీకు నెక్స్ట్ స్టెప్ అనేది చెప్తారు. అది కూడా ఏంటనేది నేను కూడా ఇక్కడే చెప్తాను. నేను పేరు నమోదు ఎలా చేసుకోవాలంటే వాట్సాప్ లింక్ 6వ తారీఖు ఒకటి వస్తుందండి. వెబ్సైట్ ఉంది, పీఠం వెబ్సైట్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాం. వెబ్సైట్ ఉంటుంది, తర్వాత ఫోన్ నెంబర్ ఉంటుంది. ఫోన్ నెంబర్ ఆల్రెడీ చెప్పాను. తర్వాత వెబ్సైట్లో ఫామ్స్ ఉంటాయి. ఆ ఫామ్స్లో ఫిల్ చేసేస్తే మీకు వాళ్ళు కాంటాక్ట్ అవుతారు ఎలా ఏంటి అనేది. ఈ రకంగా ఎన్రోల్ చేసుకుంటే సరిపోతుందండి. ఎన్రోల్ చేసుకున్న తర్వాత ఏంటి అనేది అది కూడా మీకు పూర్తి వివరాలతో తెలియజేస్తాను. ఒకసారి ఎన్రోల్ చేసుకున్న తర్వాత మీకు ఈ వీడియో వినమని చెప్పేసి పేరెంట్స్ సాధకులు ఇస్తారు. వీడియో ప్లస్ వారాహి నవరాత్రుల వీడియో ఏది 1 or 2 ఖచ్చితంగా వినాలి. ఎందుకంటే మీకు తెలియాలి కదా, తెలియకుండా మీరు వచ్చినా కానీ ఉపయోగం లేదు. విన్న తర్వాత మీ అభిప్రాయం ఓకే, మేము గనక ఈ అన్నీ వినగలము, చేయగలము, ఉండగలము అని చెప్పేసి మీరు కనుక ఎక్నాలజ్మెంట్, మీరు కనుక సమాధానం రిప్లై ఇస్తే పీఠం సాధకులకి వాళ్ళకి ఓకే. తర్వాత ఏంటంటే మీరు మీ సెల్ఫీ ఫోటో అప్పటికప్పుడు తీసిందండి, అప్పటికప్పుడు ఫోటో ఎదురుగా పెట్టుకొని కెమెరా ఎదురుగా పెట్టుకొని ఫోటో తీసి పీఠం సాధకులకు పంపించాలి. మీ ఫోన్ నెంబరు, మీ మెయిల్ ఐడి ఈ 2 ఈ పంపించిన తర్వాత గురువుగా నేను చూసి ఓకే యోగ్యత ఉందా లేదా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో చెక్ చేసిన తర్వాత ఓకే అన్న తర్వాత మాత్రం అప్పుడు మిమ్మల్ని ఒక గ్రూప్లో, వేరే గ్రూప్లో ఉన్న గ్రూప్ నుంచి తీసేసి వేరే గ్రూప్లో యాడ్ చేస్తారు. వేరే గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత మీకు ఒక సమయం తర్వాత, ఇప్పుడు 15వ తారీఖు అని చెప్పాక 15 తర్వాత లేకపోతే ముందుగా ఒక పూజా సామాగ్రి లిస్ట్ ఇస్తాం అనమాట. పూజా సామాగ్రి లిస్ట్ ఇచ్చిన తర్వాత వాటిలో ఖచ్చితంగా తీసుకోవాల్సినవి కొన్ని తీసుకోలేనివి ఉంటాయి. అంటే మీరు ప్రతి ఒక్క తీసుకునే బడ్జెట్లోనే ఉంటాయండి. బడ్జెట్ అంటే భారీ బడ్జెట్ ఏమి ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకునే బడ్జెట్లోనే ఉంటుంది. అవి తీసుకున్న తర్వాత మీరు మీ దేవతా మందిరం పక్కనే నిలబడి ఈ పూజా సామాగ్రి ఇవన్నీ ఫోటో పంపించాలి. అప్పుడు మీరు పూజా సామాగ్రి మీదే అని చెప్పేసి, మీ దేవతా మందిరం అని చెప్పేసి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత అప్పుడు మిమ్మల్ని ఫైనల్ గ్రూప్లో యాడ్ చేస్తామండి. మొత్తం ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఫైనల్గా గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత అప్పుడు మంత్రానికి సంబంధించిన విధి విధానాలు కానీ మంత్రం కానీ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. ప్రతిదీ కూడా మీ లీడర్ అని ఆయన అందుబాటులో ఉంటారు. మీకు ఖచ్చితంగా చెప్తూ ఉంటారు, ఇది మీకు ఏ సందేహాలు ఉన్నా ఇలా చేసుకోండి, అలా చేసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అహంకారం కానీ, గర్వం కానీ, నేను అంతటోని, నేను ఇంతటోని, నేను ఈ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను, నేను పొలిటికల్ లీడర్ని, ఇవన్నీ మనకి ఇక్కడ నడవదండి. అందరూ కూడా సాధకులు మాత్రమే. ఒక గురువు నేను అంతే. అంతకు మించి మీరు వయసులో చిన్నోళ్ళు, వయసులో పెద్దోళ్ళు, మేము అది ఇది అంటే మనకి ఇక్కడ కుదరదు. ఒకటే రోజు మంచి బయటికి పంపించేయటమే. ఇక్కడ చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు, కానీ మీరు వచ్చింది మంత్రం కోసం వచ్చారు. మంత్రం తీసుకోవాలి, మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోవాలి. అంతేగా మించి మేము మాకు స్పెషల్ గ్రూపులు పెట్టండి, మేము వాళ్ళతో ఉండవు, మేము అందరిలాగా చేయాలంటే అందరిలాగా అయితే చేయలేకపోతే ఇక్కడ కుదరదండి. అందరికీ ఒకటే. ఇక్కడ ఎవరైనా సరే అందరికీ ఒకటే. ఏదైనా తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా మొహం మీద అనేస్తారు. మొహం మీద అన్న తర్వాత అయ్యో ఏంటి నన్ను అంటున్నారు అనే అహంకారం ఉంటే కుదరదండి. అలాంటి వాళ్ళు రావద్దు. వచ్చి మా దగ్గర మాట పడటం ఎందుకు? ఇప్పుడు గురువు గారు అని ఆయన మీ మంచి కోసం మాట అనాల్సి వస్తుంది. అన్నప్పుడు కూడా మేము పడగలను అన్నప్పుడు మాత్రమే రావాలి. అంతే తప్ప నేను ఆయన మాట పడినంటే రావద్దు. అది అందరికీ క్లియర్ కట్గా చెప్తున్నా. వచ్చి మళ్ళీ బాధపడటం, మళ్ళీ మమ్మల్ని ఏదో అనటం, పీఠాన్ని ఏదో అనటం అయితే కుదరదు. ఇదైతే మటుకు అంత క్లియర్. ఫోటో ఎందుకండి అండి? ఇప్పుడు మంత్రం అంటే సామాన్యమైన, గురుముఖత మంత్రం అనేది సామాన్యమైన విషయం కాదు. మీరు కావాలని చెక్ చేసుకోండి. మీరు ఎలా ఏంటనేది తెలుసుకోకుండా, మీకు యోగ్యత అనేది చూడకుండా మంత్రం ఎలా ఇస్తామండి? అది ఇవ్వను. అందుకని ఫోటో కావాల్సిందే. మెయిల్ ఐడి ఎందుకంటే కొన్ని ప్రైవేట్ వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో. ప్రైవేట్ వీడియోస్ అంటే అందరూ పబ్లిక్లోకి ఇవ్వని వీడియోస్ ఉంటాయి. అవి మీకు ప్రైవేట్గా ఇస్తాం అనమాట. అవి వినడానికి
అవి వినటానికి మాత్రం ఇవి మెయిల్ ఐడి, దానికి తప్ప వేరే మెయిల్ ఐడి గురించి ఏం లేదు. మీరు ఒకవేళ మీ అకౌంట్లో డబ్బులు అవన్నీ అంటారు, అవన్నీ అంటే అది లేకుండా వేరేదని ఇవ్వండి. మాకు జస్ట్ యూట్యూబ్ యాక్సెస్ ఉండే ఒక మెయిల్ ఐడి ఇస్తే సరిపోతుంది. అది మీ వీడియోస్ కోసం మాత్రమే, మిగతా దానికైతే ఏం కారణం కాదండి. తర్వాత దసరా గురించి కొన్ని మాటలు. నాకు తెలిసినంత వరకు పూర్తిగా అయితే నేను చెప్పట్లేదు, ఏదో సమయం పాలన బట్టి. అసలు విజయదశమి ఏంటి, శరన్నవరాత్రులు ఎలా వచ్చినాయంటే శరతృతులో చేస్తున్నాం కాబట్టి శరన్నవరాత్రులు. మహిషాసుడు అనే రాక్షసుడు, అంటే దున్నపోతు మొహం ఉన్న రాక్షసుడు, బ్రహ్మవర ప్రసాదంతో ఎవరు ఒక ఆడవారి చేతుల్లో చావు ఉండకూడదనే వరం కోరుకోవటం వల్ల ఇంకా వీళ్ళంతా త్రిమూర్తులు కలిసి ఒక దేవతా శక్తిని రూపొందించి ఆ అమ్మవారి దుర్గాదేవిగా వచ్చి 18 చేతులతో 18 ఆయుధాలతో వస్తుందన్నమాట. వచ్చి ఆమె సింహవాహనం మీద వచ్చి ఆ మహిషాసురమర్దిని చంపటమే. అంటే 9 రోజులు జరుగుతుంది ఈ యుద్ధం. 9 రోజులు జరగగా 10వ రోజు ఆ మహిషాసురమర్దిని క్యాండిడేట్ చనిపోవటం వల్ల ఆ 10 రోజులని విజయదశమి అని చెప్పేసి మనం జరుపుకుంటూ ఉంటాం అన్నమాట. ఇది సింపుల్గా చెప్పానండి. ఎక్కువగా ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ అని చెప్పేసి, ఆంధ్రాలో వచ్చేసి అమ్మవారు విజయవాడ అమ్మవారికి చేస్తూ ఉంటారు బాగా. పశ్చిమ బెంగాల్లో బాగా చేస్తారు, మైసూర్లో బాగా చేస్తూ ఉంటారు ఈ నవరాత్రులు. పాండవులు వనవాసం ముగించుకున్న రోజు కూడా విజయదశమి. అదే జమ్మి చెట్టు దగ్గర ఉన్న ఆయుధాలు తీసుకుంటారు కదా, అందువల్ల ఆ జమ్మి చెట్టు పూజ కూడా చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే స్పెషల్ పూజ వచ్చి కుమారి పూజ. కుమారి పూజ చాలామందికి తెలియదు, అష్టమి రోజు చేస్తూ ఉంటారు. కుమారి పూజ అంటే చిన్న పాపని 2 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల లోపల ఆ పాపను తీసుకొని వాళ్ళని మొత్తం అమ్మవారిగా అలంకరణ చేసేసి, అమ్మవారికి ఏదైతే పూజ చేస్తామో అన్నీ చేసేసి, కాళ్ళు పారాని కానీ అంతా చేసేసి అమ్మవారికి నైవేద్యాలు పెట్టడం కానీ, తర్వాత హారతి ఇవ్వడం కానీ అంతా చేస్తాం అనమాట. సాక్షాత్ అమ్మవారి రూపం ఎదురుగా ఉందని భావించి అమ్మవారికి చేస్తాం అనమాట. తర్వాత ఆయుధ పూజ చేస్తాం. ఆయుధ పూజ అంటే ఎవరైతే ఏ ఫీల్డ్లో ఉన్నారో ఆ సంబంధించిన వస్తువులకి ఆయుధ పూజ చేసేసుకొని నమస్కారం చేసుకుంటాం. ఇదంతా విజయదశమి ప్రాసెస్ అన్నమాట. గురుముఖత మంత్రోపదేశం చేయటం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి అని క్లియర్ కట్గా అన్నీ జరిగినాయే చెప్తానండి. ఎటువంటి అబద్ధాలు అయితే లేవు. మీరు పీఠం యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి ఇవన్నీ కూడా. కుటుంబానికి దేవతా రక్షణ వస్తుంది. దేవతా రక్షణ అంటే మీ వెన్నంటే ఉండి మీకు ఎప్పుడైతే ఇబ్బంది వస్తుందో ఆ ఇబ్బంది తెలియజేయటమో లేకపోతే పక్క తీయటమో చేస్తూ ఉంటుంది అనమాట. వంశవృద్ధి జరుగుతుంది, వంశాన్ని వృద్ధి జరుగుతుంది, కర్మ నాశనం అవుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం. అంటే ఉపశమనం అంటే మనం చేసిన 9 రోజులు కానీ కంటిన్యూస్గా చేసుకుంటే ఖచ్చితంగా రిలీఫ్ అనేది వస్తుంది అనమాట. బరువు కూడా తగ్గుతారు. వెయిట్ లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మానసిక ప్రశాంతత, కోపం తగ్గుతుంది. దేవత ఉంది మనకి నమ్మకం కలగటం అనేది ప్రత్యక్షంగా చూడవచ్చు. కొంచెం ఫుడ్ మీ ఇంట్లో పెట్టారు అంటే ఆ ఫుడ్లో ఏదో టేస్ట్ మారటం కానీ, వాటర్ టేస్ట్ మారటం కానీ అన్నీ జరుగుతూ ఉంటాయి. పితృదోషాలు ఏమైనా ఉంటాయి, పితృదోషాలకు సంబంధించినవి ఏమన్నా ఉంటే నివృత్తి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అన్నిటికన్నా ముఖ్యమైన మొక్కుబళ్ళు అండి. మొక్కుబళ్ళు ఎప్పటికైనా బారు వడ్డీ, చక్రవడ్డీ, ధర్మ చక్రవడ్డీ అన్ని చక్రవడ్డీలతో సహా చెల్లించాలి. దేవతలకు మొక్కుబళ్ళు ఉంటే మటుకు అవి ఎప్పటికైనా ప్రమాదమే. అవి చెప్తున్నా, మీరు మడుగు ఈ రోజు కాకపోయినా ఏ రోజు కూడా అవి మళ్ళీ గుర్తు చేసి మీరు తీర్పించుకుంటారు వాళ్ళంతా. ఈ మొక్కుబళ్ళు అనేవి మీకు ఏదో రూపంలో అనుభవాల రూపంలో ఏదో ఒక తెలియజేసే అవకాశం ఉంటుంది. ఆలు మగల మధ్య సఖ్యత పెరుగుతుందండి. ఇంట్లో పరిస్థితులు మార్పు అవుతుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది మానసిక ప్రశాంతత. ఆ ప్రశాంతత అనేది ఖచ్చితంగా వస్తుంది జపసాధన చేయటం వల్ల. మీ కష్టాలకి పరిష్కార మార్గాలు దొరుకుతాయి. ఆ పరిస్థితులు కొంచెం చక్కబడతాయి. మొదట్లో 1, 2, 3 రోజులు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే కొంచెం ఒక దుష్టశక్తిని ప్రస్తుతానికి మన ఇల్లంతా ఏదో దుష్టశక్తి ప్రభావం, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ ప్రకారం మంత్రశక్తి ఎంటర్ అవుతుంటుందో కొంచెం గజిబిజిగా ఉంటుంది మొదటి 2, 3 రోజులు. తర్వాత ఆటోమేటిక్గా సెట్ అయిపోతూ ఉంటుంది. ఆ 2 రోజులు మీరు తట్టుకోగలిగినప్పుడు మాత్రమే మీరు ఆ సాధన పూర్తి చేయగలుగుతారు. లేదంటే మటుకు సాధన పూర్తి చేయలేరు అనమాట. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బాగా ఉందంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అలాంటప్పుడు ఏమైనా జపసాధన ఎక్కువ పెంచాలి. కొంతమందికి బాణామతి, చేతబలి అని ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ పట్టింది. ఎందుకంటే ఆల్రెడీ ఇల్లంతా నెగిటివ్ ఎనర్జీతో నిండిపోవడం వల్ల. అది మటుకు అందరూ గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టుగా మాత్రం మీరు జపసాధన చేసుకోవాలి. తర్వాత కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్లు. కుటుంబంలో అందరినీ మేము మార్చలేం కదండి. అందరు కూడా నాన్ వెజ్ తినాలని ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మరి నాన్ వెజ్ వండొచ్చా? వండితే ఇబ్బంది ఏమైనా ఉంటుందా అంటే నాన్ వెజ్ వండొచ్చండి. మీరు మీ ఇంట్లో వాళ్ళకి పెట్టవచ్చు. మీరు తినకుండా మీరు దీక్షలో ఉంటే సరిపోతుంది. ఎటువంటి దోషం ఉండదు. తర్వాత గోర్లు, తర్వాత షేవింగ్లు
చెప్పులు ఇవన్నీ వేసుకోకుండా ఉండలేమంటే అలా ఏం లేదండి. ఈ కలికాలంలో ఆ రకంగా చేయాలని ఏం లేదు. మీకున్న అవకాశాలను బట్టి మీరు చేసుకున్నా సరిపోతుంది. కొంతమంది మటన్ షాప్‌లో చేస్తా ఉంటారు. అలాంటి వాళ్ళు గూడా మాలలు వేసుకొని చేస్తా ఉన్నారు. అంటే వాళ్ళ వృత్తి అదే గాబట్టి దానిలో ఎటువంటి దోషం లేదు. ఉపవాసాలు ఉండాలంటారు. ఉపవాసాలనైతే వద్దనే చెప్తా నేను. ఎందుకంటే బాడీ సహకరించాలి. దేవుడి ఆరాధన చేయాలంటే బాడీ సహకరించాలి. అందుకని తిన్న వరకు బాడీ నిలబడటానికి వరకు తినమని చెప్తా గానీ, ఆ పస్తయితే ఉండొద్దనే చెప్తా. అందులో ఈ జపసాధనకి బాడీకి ఎక్కువ తీసుకుంటదనమాట శక్తి. అందుకని ఉపవాసం చేస్తే మటుకు మీరు జపసాధన చేయలేరు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ముందుగానే చెప్తున్నా. దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలేంటంటే మంత్రజపం మటుకు అలవాటు చేసుకోవాలంటే ముందుగానే ఓ 15 నెల రోజుల ముందు నుంచే మీరు జపం చేసుకోవడం అలవాటు చేసుకుని అదే పీఠంలో గనుక ఎన్రోల్మెంట్ ఉంటే మేము పీఠం మంత్రాన్ని ఎలా చేయాలి అనే విధి విధానాలు మేము ఇస్తాం. ఆ విధి విధానాల ప్రకారం చేసుకుంటే ఖచ్చితంగా మీకు అనుభవాలు కూడా వస్తాయి. మీరు గనక త్వరగా వచ్చి మేము చెప్పిన టయానికి గనక అన్నీ గనక మీరు చేసుకోగలిగితే. దర్భ చేపలు దొరకవండి. దర్భ చేపలు అంటే దొరుకుతాయి గానీ, దర్భ చేపలను పోలి చాలా ఉంటాయి. కానీ దర్భ చేప మాత్రమే తీసుకోవాలి. అవి మేము అన్ని ఫోటోస్ మేమిస్తాం. దానికి తగ్గట్టుగా చేసుకోవాలి. తర్వాత మీకు ఒక 10 మందికో లేతే అక్కడ వచ్చిన క్రౌడ్‌ని బట్టి ఒక లీడర్‌ని అనేది ఇస్తామండి. పీఠంలో పాత సాధకులు. వాళ్ళు ప్రతి దానికి మీకు సమాధానం ఇస్తా ఉంటారు. ఏదైనా సరే వాళ్ళనే అడగాలి తప్ప గురువుని అడగటం గానీ, గురువుకి కాల్ చేయటం గానీ, మెసేజ్ చేయటం గానీ జరగకూడదు. జరిగినా వాళ్ళు సమాధానం అయితే ఇవ్వరు. మీకు లీడర్ ప్రతిదానికి ఏదైనా సరే ఒక మొత్తం గ్రూప్‌లో ఒక 5 మంది లీడర్స్ ఉంటే వాళ్ళల్లో ఒకళ్ళు లిఫ్ట్ చేయకపోయినా ఇంకొకళ్ళు. ఎందుకంటే అందరూ గూడా డ్యూటీ చేసేవాళ్ళు. కంప్లీట్‌గా ఇక్కడ ఎవరు గూడా సర్వీస్ చేసేవాళ్ళు తప్ప ఎవరు లేరు. డ్యూటీ చేసేవాళ్ళు లేరు. డ్యూటీ అంటే పీఠానికి పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే జాబ్ చేసారో పీఠంలో జాబ్ చేసేవాళ్ళు ఎవరు లేరు. అందరూ సాధకులే. అందుకని ఒక గంటకైనా మీకు సమాధానం అయితే దొరుకుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీరు వాళ్ళని అడిగితే మనకు ప్రతి దానికి సమాధానం అయితే దొరుకుతుంది. ఒక గంట లేట్ అయినా సరే. అందుకని ఈ అవకాశం వాళ్ళు గూడా గత 7 నెలలు కనీసం 7 నెలలు దాటిన వాళ్ళని మాత్రం మీకు లీడర్స్‌గా ఇస్తాం. సాధనలో అనుభవం ఉన్న వాళ్ళని. అందువల్ల వీలైనంత వరకు మీకు క్వెషన్స్ ఆన్సర్స్ చెప్తారు. ఒకవేళ వాళ్ళకి తెలియని క్వెషన్స్ ఏమైనా ఉంటే నన్ను అడిగి వాళ్ళు మీకు సమాధానం చెప్తారు. గంట, 2 గంటల్లో మీకు సమాధానం అయితే వచ్చేస్తది. నవరాత్రుల టైంలో అయితే మటుకు ఇంకా ఒక ఇద్దరిని మీకు ఎక్స్‌ట్రా ఇస్తాం లీడర్స్‌ని. అంటే వీళ్ళు ఒకవేళ అందుబాటులో లేకపోతే వాళ్ళు ఏదైనా ఎమర్జెన్సీ అయితే వాళ్ళు చూసుకోవడానికి. అంతే తప్ప మీకు సర్వీస్ అయితే ఇస్తామండి ఫస్ట్. మంత్రంతో పాటు సర్వీస్ ఉంటుంది కాబట్టి మీ జపసాధన గానీ, ఏదైనా గానీ ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తుందనమాట. ఇక్కడ మనం చేసే సర్వీస్ అలా ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బందులనేవి జరగవు. పీఠం గురించి 2 మాటలు. శ్రీ కాళీ వారాహి త్రిశక్తి పీఠం. దగ్గర దగ్గరగా 1½ ఇయర్ అవుతుందండి. సంవత్సరం 7వ నెల ఇది. మేము మంత్రదీక్షలు ఇవ్వబట్టి మంత్రదీక్షలు ఎన్నో వేల మందికి ఇచ్చాము. నిలబడ్డోళ్ళు కొంతమంది మాత్రమే. అది మొన్న వారాహి నవరాత్రులు గత సంవత్సరం వారాహి నవరాత్రులకి ఇచ్చాము. పోయినసారి దుర్గా నవరాత్రులకి ఇచ్చాము. ఈ సంవత్సరం ఇస్తున్నాం. అందరూ కూడా మంత్రం తీసుకునే వాళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఉండి వెళ్ళి వాళ్ళు. కొంతమంది పరీక్షలు తట్టుకోలేక వెళ్ళిపోయినారు. లాంగ్ టర్మ్ చేసేవాళ్ళు. ఈ 9 రోజులు అయితే మటుకు మీరు తట్టుకోగలుగుతారు. అలా వెళ్ళిన వాళ్ళు మాత్రమే అన్న సంతర్పణలు చేస్తామండి. ప్రతి నెలకి అమావాస్య రోజు కానీ కొన్ని స్పెషల్ డేస్ కానీ నెలకు ఒక రోజు ఒక ప్రముఖమైన పుణ్యక్షేత్రాల్లో కానీ శక్తి క్షేత్రాల్లో కానీ స్వయంభూ క్షేత్రాల్లో కానీ అన్న సందర్భాలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు దగ్గరగా 30 క్షేత్రాలలో చేసిన వరకు 28, 29 అయినాయి. పోయిన నెల కురివి వీరభద్రస్వామి తెలంగాణలో ఉంది, అక్కడ చేశాము. కాశీలో చేశాము. అరుణాచలంలో 3 సార్లు చేశాము. శ్రీశైలం చేశాము. నెక్స్ట్ మంత్ శివగంగ కర్ణాటకలో ఉంది. ఆ తర్వాత సెప్టెంబర్లో ఉజ్జయిని మహాకాళేశ్వర్ దగ్గర ఉంది. అంటే ఈ డబ్బులన్నీ ఆడ నుంచి వస్తున్నాయంటే పీఠం సంబంధించిన అమౌంట్ అంటూ ఏది లేదండి. పీఠంలో శిష్య బృందం ఉంది. తలా కొంతవరకు వాళ్ళ చేతనైందో వాళ్ళు వేస్తారు. తర్వాత నేను కొంత వేసుకొని ఆ అన్న సందర్భన అనేది నిర్వహిస్తున్నాం. ఇది వచ్చేసి ఓన్లీ సాధకుల కోసం చేసే సాధకుల జపసాధన బాగా జరగటానికి కోసం చేసే ఈ అన్న సందర్భన తప్ప బయట నుంచి ఎటువంటి రూపాయి తీసుకోవట్లేదు. పీఠం కూడా ఏర్పాటు చేయాలని ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఎలా చేయాలి అలా చేయాలి అనే ఆలోచన లేదు కాబట్టి మేము ఇంతవరకు డొనేషన్స్ అయితే తీసుకోవట్లేదు. ఎవరైనా డొనేషన్స్ అడిగినా కానీ మాకు ఎటువంటి సంబంధం లేదు. ఏదైనా ఉన్నా కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ట్విట్టర్ కానీ తర్వాత ఇన్స్టాగ్రామ్ కానీ దానిలో మీరు చూడవచ్చు. ప్రతి పోస్ట్ ఉంటుంది. ఆ పోస్ట్ ఫాలో అవుతే ప్రతి దగ్గర ఆన్సర్ మీకు అక్కడ దొరుకుతుంది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడిగి తెలుసుకోండి. ఒక మంచి అవకాశాన్ని వినియోగించుకోండి ఖచ్చితంగా. 150 వరకు అవకాశం ఇద్దాం అనుకుంటున్నా. 150 వరకు మందికి. ఎందుకంటే ఎక్కువ మంది అయితే మళ్ళీ చూసుకోవడానికి కష్టం అవుతుంది కాబట్టి తర్వాత ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఏంటి పరిస్థితి అంటే ఒకవేళ వస్తే వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఏమైనా చూస్తాం. అందుకని అందరూ కూడా
ఉపయోగాన్ని ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని చెప్తున్నాను. ఓం నమః శివాయ.